ఓకే. ప్రశ్నలు లేకపోతే అందరూ వీడియోస్ ఆన్ చేస్తుంటే మంచిది. ఎందుకంటే నేను కంప్యూటర్తో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది మీరు ఎవరు లేకపోతే, కనపడకపోతే. ఓకే, తుదారమ్మా. ఆ, ఒక వ్యక్తి క్రైస్తవుడు, క్యాథలిక్ గ్రూపుకి చెందినవాడు. అంటే వాళ్ళ తల్లి ముఖ్యంగా. తండ్రి ఏమో అంత పెద్ద విశ్వాసి కాదు, కానీ ఈ అతను క్రైస్తవ ఆ, విధానానికి చెందిన వాడు, తల్లిదండ్రులు. అయితే అతనికి ఒక ప్రశ్న వచ్చింది. అంటే అతను నేర్చుకునే విషయాలు, అతను చూసే విషయాలు, వాటన్నిటిని గమనిస్తున్నప్పుడు యూదత్వాన్ని గురించి పరిచయం చేసుకొని చాలా ప్రశ్నలు అడుగుతూ క్రైస్తవ విధానంలో తికమక్కగా అర్థం కాని పరిస్థితుల్లో యూదత్వం దగ్గరికి వెళితే బాగుంటుంది, యూదత్వం యూదునిగా మారి, లేకపోతే వారు చెప్పే సమాధానాలు ఇక్కడ సరైనవి అయితే యూదునిగా మారటం మంచిదని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకొని ప్రశ్న వేశాడు. అసలు ఒక మానవుడు మంచి మనిషిగా జీవిస్తే ఈ లోకంలో సరిపోతుంది కదా, మతాలని ఆశ్రయించవలసిన, ఒక మతంలో చేరి పాటించవలసిన అవసరత ఏంటి కదా. జనరల్గా ఇప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి, ఒక మనిషి పుట్టాడు అంటే ఒక మంచి మనిషిగా జీవించి కాలం గడిపితే సరిపోద్ది కదా తన జీవితంలో. మళ్ళీ ఒక మతం దగ్గరికి వెళ్ళి ఆ మతాన్ని ఆశ్రయించి ఈ మతంలో నేను చేరాలా, లేకపోతే ఈ మతంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనే విషయాల్ని అతను పరిశీలన చేసుకుని ఆ మతంలోకి చేరాలా. అతని ప్రశ్న ఎలా ఉంచండి. నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే ఏం మతంలో చేరాలా, ఒక మతంలో చేరాలి ఒక వ్యక్తి, పుట్టిన వ్యక్తి చేరాల్సిన అవసరం ఉందా? చేరాలంటే ఎందుకు చేరాలి? మీరు జవాబు చెప్తేనే మనం ముందుకు వెళ్తాం, లేకపోతే ఆగిపోద్ది ఇక్కడ క్లాస్. జవాబు అంటే కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలనేది కాదు, మీ మీ అభిప్రాయం చెప్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ మతాల తలకాయ నొప్పి ఎందుకు మానవునికి? పుట్టాడు, ఒక మంచి మనిషిగా జీవిస్తే సరిపోద్ది కదా. అతను ఒక మతంలో చేరి ఆ మతంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రకరకాలైన విషయాలు పాటించాల్సిన అవసరం ఏంటి? ఎందుకని? ఒక మంచి మనిషిగా జీవించడం సరిపోదు ఈ లోకంలో, మతాలను ఆశ్రయించాలా? మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మీకు కో హోస్ట్ కానీ లేకపోతే ఓపెన్ చేయడం జరుగుతుంది. అడిగిన ప్రశ్న అర్థమైందా, లేకపోతే అది కూడా అర్థం కాలేదు ఎవరికి? మీరే చెప్పాలి. మాధురి గారు. సార్, ఈ లోకపరంగా అయితే మతం అనేది ఉండాలి కదా సార్. ఎందుకని?
ఒక వేలో నడవడానికి సార్. అంటే అదే అవే మంచిగా నడవటం సరిపోదా? సరిపో మతంలో చేరి ఇప్పుడు వాళ్ళు చెప్పే విధానాలు విని నడుచుకోవాల్సిన అవసరం ఏముంది? ఒక మంచి మనిషిగా జీవిస్తే సరిపోదు ఈ లోకంలో. మీరు మధ్యలో కట్ అయ్యారు అంటే అర్థం కాల మీ జవాబు. ఇంకెవరైనా చెప్పొచ్చు మీ అభిప్రాయాలు. నేను పెద్ద ఫిలాసఫీలు ఏం మాట్లాడట్లా, సింపుల్గా అడుగుతున్నా, చాలా సింపుల్గా అడుగుతున్నా. అది 3వ తరగతి పిల్లలు కూడా చెప్పొచ్చు నన్ను అడిగితే. ఒక మనిషి, ఈ లోకంలో జీవిస్తున్న మనిషి మంచిగా జీవించి చనిపోవటం సరిపోతుందా, మతాల్లో చేరాల్సిన అవసరం ఉందా అని అడుగుతున్నా. మాధురి గారి మధ్యలో కట్ అయింది కాబట్టి నాకు అర్థం కాల. మతాల్లో చేరితే ఒక మార్గం ఉంటుంది కదా అని, మంచి మార్గం అని ఏర్పాటు చేసుకొని ఒక మంచి మనిషిగా జీవించడం కూడా ఒక మంచి మార్గమే కదా. మతం పుచ్చుకొని మతంలోకి వెళ్ళి మతంలో చేరితేనే మంచి మార్గమా? ఒక మనిషి మంచి మార్గంలో వెళ్ళటానికి వీలవుదా? మంచిగా జీవించటం కుదరదా? రణీనా, ఐడియా ఏమైనా ఉందా? మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. నేనేనా? చాలా మంది చలో. సార్, మంచి చెడు అనేది మనం ఊహించినట్టుగా మనకు మంచి అనిపించవచ్చు, ఎదుటి మనిషికి అది చెడు అయిపోతుంది కదా సార్. అందుకోసం అని చెప్పి అది తెలియజేయడానికి మనకు ఒకరు అంటే మార్గదర్శకంగా చూపిస్తారు అని. మంచి చెడు తెలుసుకోవడానికి మార్గదర్శకత్వం కొరకు మతంలో చేరాలంటారు మీరు. ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయట్లేదు అనమాట. సార్ ఇప్పుడు వినిపిస్తుందండి? వినిపిస్తుంది చెప్పు. ఆ అది మనకు మంచిది అని అనిపించినది ఎదుటి మనిషికి చెడుతనంగా అనిపిస్తుండొచ్చు కదండి. అది ఎవరికి తెలియదు, కానీ దాన్ని తెలియజెప్పడానికి ఒకరు నేర్పిస్తారు అనే ఉద్దేశంతో జాయిన్ అవుతారండి. అది నా ఉద్దేశము అంతే. అదే అదే సోదరమ్మ అదే మంచి చెడులు. చెప్తారు మనకి, ఇది మంచి ఇది చెడు అనేది మనకు చెప్తారు. మనం అనుకునేదే మంచి, మనం అనుకునేదే చెడు కాదు కాబట్టి. అదే దాని కొరకు మతాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది. అవును, అవునండి. అంటే ఈ మతం అంటే ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న, మతం అంటే ఉద్దేశం ఒక ఒక ఏదో ఒక మతంలో చేరితే అది సరిపోతుందా? మంచి చెడులు చెప్పే విధానం ఉంటుందా?
ఏదో ఒక దానిలో జాయిన్ అవ్వడం కంటే అంటే కరెక్ట్ గా ఏది మంచిది అని తెలుసుకొని జాయిన్ అవుతే మంచిదండి. ఎలా అది తెలుసుకుంటాం మనం? ఇప్పుడు 10 మామూలుగా చెప్పాలంటే దాదాపుగా 10,000 మతాలు ఉన్నాయి ప్రపంచంలో. అది ఆ, 7 5కో తగ్గినాయి ఇప్పుడు. ఎందుకంటే కొన్ని మతాలు ఒక వ్యక్తితో అంతమైపోయినాయి. ఒక వ్యక్తే దాన్ని విశ్వసించే మతం కూడా ఉంది. అతను చనిపోగానే అది పోతుంది కాబట్టి అలా 10,000 ఉన్న మతాలు 10,000 ఉంటే ఇప్పుడు 5,000కి 7,000కి తగ్గినాయి. వాటిల్లో మనం ఇప్పుడు 5,000 ఎతికినా కూడా మొదలు పెడితే ఏది మంచిది అనేది చాలా కష్టం అవుతుంది. అంటే మతాన్ని స్టడీ చేయకుండా మనం ఎంటర్ అయ్యి, లేకపోతే ఆ మతంలో ఇప్పుడు మనం మనం అనుకునే మంచి చెడు విషయం మార్గం తెలియజేస్తున్నారో లేదో అనేది గమనించి చేరాలంటే ఒక్కొక్క దాన్ని పరిశీలన చేయాల్సి వస్తుంది. అయితే నాకు ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఇంకో ప్రశ్న వేస్తున్నాను దానికి. దానికోసం ఇప్పుడు మతంలో చేరితే అది వస్తుందనే ఉద్దేశమా? లేకపోతే అంటే మతంలో వాళ్ళు నిర్ణయించిన విధానం మీద ఆధారపడదామా? అందుకే మతంలో చేరాలా? లేకపోతే ఒక దాని మతం కన్నా సృష్టికర్త ఆశించే విధానం ఎక్కడ ఉంటుంది అనేది పరిశీలన చేయటం మంచిది అంటారు. సృష్టికర్తది పరిశీలన చేయడమే కరెక్ట్ అండి అది. ఎందుకంటే ఇప్పుడు మతంలో చేరామనుకోండి, మంచి చెడు గురించి చెప్పండి అన్నారు అనుకోండి, ఏది మంచి ఏది చెడు అంటే కొన్ని మతాలు కొన్ని కొన్ని విషయాలు చెప్తాయి. అప్పుడు పరిశీలన చేయాల్సిన విషయం ఏంటంటే ఇది సొంత కల్పితమా, మళ్ళీ సృష్టికర్త దేవుడు అనే విధానం వలన వచ్చిందా, సొంత కల్పితమా అని పరిశీలన చేయాల్సి వస్తుంది. రెండో స్టెప్ అంతే కదా. ఒక మతంలోకి ఎంటర్ అయ్యామంటే అక్కడ వాళ్ళు చెప్తున్న విషయాలన్నీ ఆ మతంలో సరైన మార్గమేనా, ఇదేనా ప్రతి మానవుడు వెళ్ళాల్సిన విధానం, లేకపోతే సొంత కవిత్వం ఏదని చెప్తున్నారు. నేను సమాధానం చెప్పలేమండి. కాదు సమాధానం కదా అంటే పరిశీలన చేయాలి కదా. అవునండి, చేయాలి. చేయాలి ఆ, అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం? మతంలో చేరే విధానం కాకుండా, లేకపోతే మతం అనగానే ఖచ్చితంగా ఒక కట్టుబాటు, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రకరకాలైన విషయాలు ఉంటాయి. మంచి చెడు అనే విషయమే కాకుండా అనేక విషయాలు పాటించవలసి వస్తుంది, సొంత కవిత్వాలు కూడా. కాబట్టి మనం పరిశీలన చేయాల్సి వస్తుంది. అంటే మతంలో కూడా ప్రతి విషయం అది మంచి చెడు తెలిపే విషయమా, లేకపోతే సొంత కవిత్వాలు ఉంటాయా మతంలో? ఏ మతం మంచి అయితే చెడు తీసుకోండి. మంచి చెడు తెలుపుతుంది. అది మార్గం దేవుడిది అని చెప్పి కూడా చెప్తుందండి. రెండు చెప్తాయి అవి మనకి. అదే మానవ కల్పితం కూడా ఉంటుందా మతంలో ఆ, ఆ చెడు ఉంటుంది, విషయంలో? ఖచ్చితంగా ఉంటుందండి. ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి మంచి మనిషిగా జీవించాలి అంటే అతను రకరకాలైన విషయాలు, సొంత కవిత్వాలు కూడా పాటించవలసి వస్తుంది. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏ మతంలోకి వెళ్ళినా ఏదో ఒక మంచి చెడు అనేది చెప్తారు. ఇప్పుడు మనకి ఎలా తెలుస్తుంది ఏ మతం అనేది? ఏ మతంలో అయినా సరే ఎదిగో దేవుడు ఇచ్చింది ఇది, మంచి చెడు ఇది, మేము ఈ మతంలో నువ్వు ఉండాలంటే ఇది అని ఏదో చెప్తారు.
అంతే కదా. ఏ మతంలోకి వెళ్ళినా అంతే కదా. ఇప్పుడు ఏ మతంలోకి వెళ్ళినా ఇదిగో దేవుడు చెప్పిందేమో ఇది, మేము చెప్పేది ఇది, నువ్వు ఉండాలనుకుంటే ఇది కలిపి పాటిస్తే మా మతంలో ఉన్నట్టు లెక్క. అయితే ఇంతకు ముందు చెప్పిన అతను రకరకాలైన మతాలను అడుగుతూ వస్తున్నాడు. నేను ఏం చేయాలి అని చివరికి లాస్ట్కి యోధాత్వం దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే అతని బ్యాక్గ్రౌండ్ క్రిస్టియానిటీ కాబట్టి ఇది ఎక్కడి నుంచి వచ్చిందని పరిశీలన చేసి, దీని సోర్సు ఎక్కడి నుంచి వచ్చిందనేది చూసుకొని, ఎక్కడి నుంచి వచ్చింది క్రైస్తవ్యం, సోర్స్ ఏంటి క్రైస్తవ్యానికి, కానీ ఇస్లాంకి కానీ ఇప్పుడు 600 కోట్ల మంది, దాదాపుగా 500 కోట్ల మంది, లేకపోతే 6 లేక 500 కోట్ల మంది ప్రపంచంలో ఫాలో అవుతూ వెళుతున్న దానికి సోర్స్ ఏంటి? క్రైస్తవులు 250 కోట్ల పైగా ఉన్నారు, 300 దాదాపుగా. ముస్లింలు 200 కోట్ల మంది ఉన్నారు. ఇంకా మిగతా ఇతరత్ర సోర్స్ ఏంటి వాటికి? 500 కోట్ల మంది ఫాలో అయ్యేదానికి సోర్స్ ఏంటి? వాళ్ళు ఖురాను, వీళ్ళు బైబిల్ అని చెప్పినా అది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? యూదుల దగ్గర నుంచి తీసుకొస్తున్నారు, ఇస్రాయేల్ ప్రజల దగ్గర నుంచి తీసుకొస్తున్నారు. అంతేనా? తేడా ఏమైనా ఉందా? ఇస్రాయేల్ ప్రజల దగ్గర నుంచేనా? 500 కోట్ల మంది బేస్ అయిన విషయం, సోర్సు ఇస్రాయేల్ ప్రజలు ఏమైతే నడుస్తూ వస్తున్నారు, దేని మీద అయితే ఆధారపడి నడుస్తున్నారో దాని మీద బేస్ అయ్యారు. అతను పరిశీలన చేసి ఏం చేశాడంటే సోర్స్ దగ్గరికి వెళ్తాం. వాళ్ళు చెప్తున్నారు కదా, ఇప్పుడు వీళ్ళు చెప్పేవి కానీ, ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ చెప్పే విషయాలన్నీ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అసలు సోర్స్ దగ్గరికి వెళ్దామని అడుగుతున్నాం అని వచ్చాడు యూదత్వానికి లాస్ట్. యూదత్వం దగ్గరికి వచ్చినప్పుడు, బాబు నేను యూదుడిగా మీ మతంలోకి మారాలా అని అడుగుతున్నాడు. ఏంటి సమాధానం, ఏం చెప్తారు? ఏం చెప్పుండొచ్చు? ఏం చెప్పుంటారు? ఇప్పుడు ఏమైతే ఒక మతంలోకి వెళ్ళామనుకోండి, మనం ఒక మతం దగ్గరికి వెళ్ళి నేను మీ మతంలోకి మారాలా, అవసరం లేదా అంటే ఏమంటారు? మీరు ఇంటరాక్ట్ అవ్వకపోతే నా క్లాసు ముందుకు వెళ్ళదు. మీరు అందరూ అదేంటి కోహోస్ట్ తీసుకోండి, మాట్లాడవచ్చు అందరూ, ఏం పర్లేదు. జనరల్గా ఏ మతం దగ్గరికైనా వెళ్ళి నువ్వు నేను మీ లోనికి తప్పకుండా మారాల్సి వస్తుందా లేదా? మాట్లాడచ్చా సార్? చెప్పండి.
వాళ్ళ మార్గంలో అంటే మా మార్గం ఏదో ఆ మార్గంలో నడవగలుగుతారా లేదా అని అడుగుతారు సార్ ఫస్ట్. అంటే వాళ్ళు ఎలా దేన్ని పాటిస్తున్నారో అయి ఫస్ట్ చెప్తారు. మీరయి పాటించగలుగుతారా లేదా అనేది అడుగుతారు సార్. వాళ్ళ దానిలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వాళ్ళెలా ఉంటారో మనం కూడా అలాగే ఉండాలి. అది ఫస్ట్ వివరిస్తారు సార్. తదారు. కదా సుందర్ గారు. షలోమ్ రబ్బాయ్. ముందు అతను, నా అభిప్రాయం ఏంటంటే అతను ముందుగా మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేది ఫస్ట్ పాయింట్ గా తీసుకోవాలి రబ్బాయ్. అతను మన దగ్గర నుంచి అంటే వివరణ, అతనికి ఇప్పుడు క్రిస్టియానిటీలో నుంచి వచ్చాడు అనుకోండి, వాళ్ళు ముగ్గురు దేని తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని వాళ్ళు ముగ్గురు అలా చెప్పుకుంటారు. ఇస్లాం వచ్చేసరికి వాళ్ళు వేరే విధంగా మాకు అల్లా ఒక్కడే అంటారు. కానీ ఇక్కడ మన దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది భగవంతుని గురించి చెప్పాలి. ముందు విశ్వాసం, అతను విశ్వసిస్తాడా లేదని మనం ఫస్ట్, ఇప్పుడు నువ్వు ఈ మార్గంలోకి నువ్వు రావాలంటే నువ్వు దేవుని మీద విశ్వాసంతో రావాలని చెప్పడం ఫస్ట్ ఫస్ట్ పాయింట్ అన్నమాట, నా అభిప్రాయం ప్రకారం. సెకండ్ వచ్చేసరికి అతనికి దేవుడు అంటే ఎవరు అనేది, ఏకత్వంలో ఉన్నాడా లేకపోతే త్రిత్వంలో ఉన్నాడా అనేది అతనికి ఎక్స్ప్లెయిన్ చెప్పడం అనేది రెండో పాయింట్. ఒక ముందు అతనికి మన దాంట్లో రావాలి అనుకుంటే ముందు అతనికి దేవుడి పట్ల విశ్వాసం కలిగించడానికి మనం ప్రయత్నం చేయాలని నా అభిప్రాయం. అంటే ముందు దేవుడు అంటే ఏంటనేది తెలుసుకుంటే, అది ఇప్పుడు ఒక్కొక్కళ్ళ దేవుడు ఒక్కొక్క మత ప్రకారం ఉంటాడు కదా. Yes, sir. కాబట్టి ఆ మతం యొక్క దేవుడిని గురించి తెలుసుకోవాలి ఫస్ట్. Yes, sir. ఓకే నిజ దేవుడా కాదనేది ముందు అతనికి, ఈ మార్గం మీరు ఎన్నుకున్నారు కాబట్టి మీరు ఏ విధంగా ఎన్నుకోగలుగుతున్నారు, మీరు అసలు ఎలా మీరు దీనిలోకి రావాలనుకుంటున్నారు, మా దగ్గర నుంచి మీకు ఏం కావాలి, మీరేం కోరుకుంటున్నారు అంటే మీరు విచారించుకున్నారా? వాళ్ళకి వచ్చిన డౌట్స్ మనం క్లారిఫై చేయగలమా? ఫస్ట్ ముందు అతని విశ్వాసం చూడాలి. తర్వాత మనం అతనికి ఆ విశ్వాసానికి కూడా కొంతకాలం పరీక్ష అనేది ఉంటుంది కాబట్టి అతను వచ్చే విధి విధానాలు కానీ, అతను పాలు పంపులు పంచుకునే దాన్ని ఏదైనా సరే, ఇప్పుడు మేము ఎలాగైతే వస్తున్నామో మీ దగ్గరికి, ఎలాగైతే మేము మీ దగ్గరకు వచ్చి నేర్చుకొని దేవుని గురించి, ఆశయం గురించి మేము ఇంకా కొద్దిగా వెళ్ళాలి, ఇది తెలిసింది కాదు, ఇంకా దాని లోటుపాట్లు మాకు ఉన్నాయన్నట్టు, కొత్తగా వచ్చే వాళ్ళకి ముందుకు ఏంటంటే ఆశయం గురించి, దేవుడి మీద నమ్మకం, ముందు విశ్వాసించిన తర్వాత ఏదైనా మనం ఫార్వర్డ్ ఒక స్టెప్ తీసుకోగలం. కానీ అతని విశ్వాసం లేకుండా ఏదో ఇక్కడ ఏదో జరుగుతుందో చూద్దాం పక్కకి వెళ్ళిపోదాం అన్న విధానంలో కాకుండా ముందు దేవుని విశ్వసిస్తున్నావా లేదా ముందు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఉంటుందని మనం చెప్పాల్సిన విధి ఉందని నా అభిప్రాయం. అదే అంటే మీరు ఇప్పుడు ఇక్కడ విషయాన్ని గురించి చెప్తున్నారా, లేకపోతే జనరల్ గా మతాలు, ఒక మతం దగ్గరికి వచ్చి ఎవరైనా సరే నేను మీ ఇన్ మతంలో జనరల్ చేరాలనుకుంటున్నాను అన్నప్పుడు వాళ్ళు చేయాల్సిన పరిశీలన ఏంటంటే, వాళ్ళ దేవుడు ఉంటాడు కదా. ఇప్పుడు వాళ్ళ దేవుడు ఏదన్నా కానివ్వండి, వాళ్ళు నమ్మే దేవుడు మానవుడే కావచ్చు, అది నువ్వు విశ్వసిస్తున్నావు అని అడగాలి. బయట బయట వాళ్ళకి, ఇక్కడ కాదు నేను అని చెప్తుంది. అదే బయట నుంచి ఒక పర్సన్ మన దగ్గరకు వచ్చి నేను మీ దగ్గర నేను ఇలా నేర్చుకోవాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు, మనం ఆశ్రయించినప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తామని నా అభిప్రాయం. అదే అంటే మనకి ఇక్కడ సంగతి పక్కన పెట్టేయండి. మామూలుగా జనరల్గా ఉన్న మతాల్లోకి, ఏ మతంలోకి వెళ్ళినా కూడా మీ అభిప్రాయం ప్రకారం వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఇదిగో మా దేవుడు అంటే ఇది, ఇది ముందు నువ్వు విశ్వసిస్తే ఓకే, తర్వాత మాట్లాడదాం ఏదైనా కానీ. అంతేనా? Yes, sir, అంతే. ఓకే, ఇంకా ఎవరైనా? తోదరబ్బా. ఎవరు లేరా? ఓకే, యూదుల దగ్గరికి వస్తే, ఏ మతం దగ్గరికి వెళ్ళినా వెళితే వాళ్ళు డెఫినెట్గా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా
మా మతంలో ఉండే ఇదిగో ఇది 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 నువ్వు విశ్వసిస్తే, లేకపోతే ఇదిగో మా దేవుడు అంటే ఇది, నువ్వు ఇది నమ్మితే ఓకే, దీనిలోకి రావచ్చు అనేది చెప్తాడు. యూదత్వం ఏం చెప్తుందంటే, నీవు మతంలోనికి లేకపోతే యూదత్వంలోనికి రావాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. యూదునిగా నువ్వు ఇప్పుడు యూదత్వంలో చేరితే ఒక యూదునిగా నువ్వు చేయాల్సిన బాధ్యతలు ఏ ఉంటాయి అనుకుంది, అది చేయాల్సిన అవసరం లేదు. అదే క్రిస్టియానిటీలో చేరాడు అనుకోండి, క్రైస్తవునిగా నువ్వేం చేయాలో అది తప్పకుండా నువ్వు చేస్తేనే క్రైస్తవుడు కదా. యూదత్వంలో ఏమంటున్నారంటే, అది అసలు ఇతర మతాలకు భిన్నంగా నువ్వు యూదునిగా మారవలసిన అవసరం అయితే లేదు. మరి ఏం చేయమంటారు నన్ను అంటే, నువ్వు మంచి కార్యాలు ఈ లోకంలో చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది. మంచి కార్యాలు చేయాలి నువ్వు. మంచి ఏంటి చెడు ఏంటి నాకు తెలియదు అన్నావు అనుకోండి, దాన్ని వివరిస్తాం కావాలంటే, కానీ నువ్వు మారాల్సిన పని అయితే లేదు. అర్థమైంది ఇప్పుడు నేను చెప్పిన విషయం. ఒక వ్యక్తి యూదునిగా మారవలసిన అవసరం లేదు. మతం మార్చుకోవాలనేది అసలు మన సిద్ధాంతం కానీ యూదియ సిద్ధాంతం కానీ కాదు. ఏం చెప్తున్నారంటే దానికి, నీవు మానవునిగా ఇక్కడ ఈ లోకంలో జన్మించావు కాబట్టి నీవు, మీరు ఇందాక చెప్పినట్టు దేవుడు అంటే ఎవరో తెలుసుకో, ఆయన కోరే విషయం ఏంటో తెలుసుకో, ఒక మంచి మనిషిగా జీవించు ఈ లోకంలో. ఒక యథార్థమైన జీవితాన్ని, ఒక అర్థవంతమైన జీవితాన్ని జీవిస్తే చాలు ఈ లోకంలో. దాన్ని అర్థం చేసుకోవటానికి యూదియ జ్ఞానం, లేకపోతే యూదులు పెద్దలు, లేకపోతే తోరా ఏదన్నా కానివ్వండి, యూదత్వంలో ఉన్న విషయాల ద్వారా నీకు అవగాహన తెప్పించాలా అంటే తెప్పిస్తారు. అదేంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దీన్ని ఎలా, ఇది మంచా ఇది చెడా, లేకపోతే ఏది మంచి అవుతుంది దేవునికి, దేవుడు అంటే ఏంటి, ఏ విషయమైనా తెలియజేస్తారు. కానీ మతం మారాల్సిన పని అయితే లేదు. ఇది ఓకేనా ఇప్పుడు నేను చెప్పింది, లేకపోతే వింతగా ఉంది? అదేంటండి మతం మారకుండా ఎలా అంటారు? అది ఆ వ్యక్తి అడిగిన వ్యక్తికి ఏమన్నారంటే, 3000 సంవత్సరాల నుంచి 3300 సంవత్సరాల నుంచి ఇస్రాయేల్ ప్రజలు అనేక విషయాల్ని, జ్ఞానాన్ని సంపాదించి, అది దైవ జ్ఞానాన్ని సంపాదించి వాళ్ళకి ఇవ్వబడిన బాధ్యతను వాళ్ళు చేసుకుంటున్నారు. నీవు మారాల్సిన అవసరత అయితే ఏమీ లేదు. కానీ మానించి ఒకవేళ నువ్వు ఆశిస్తే, ఏది మంచి, ఏం చేస్తే నేను మంచి మనిషిగా జీవిస్తాను ఈ లోకంలో అంటావా, దానికి వివరిస్తాం. అంటే మనం చేయాల్సింది ఏంటి ఈ లెక్కలో? నిజమైన, ఇందాక చెప్పారు మీరు, నిజమైన దేవుణ్ణి గురించిన జ్ఞానం, సృష్టికర్త ఉన్నాడు అని అంటే
ఇప్పుడు ఎవరు అనేది పక్కన పెట్టేసేయండి. ఇదా అదా అదా ఇదంతా కాదు. సృష్టికర్త ఉన్నాడంటే ఒక్కడే ఉండాలా, ఇద్దరు ముగ్గురా, లేకపోతే ఎక్కువ మంది ఉండొచ్చా అనే ప్రశ్న మీద నువ్వు పరిశీలన చేసుకో, నీకు ఏది అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది సృష్టికర్త ఒక్కడే లేకపోతే ఇద్దరే అని అన్నాను అనుకో, అది నువ్వు నమ్మే విషయం కాదు. నేను చెప్తే నువ్వు నమ్మాల్సిన పని లేదు ఇక్కడ. ఏం చేయాలి? నీకు నీవు తెలుసుకొని ఒక్కడే అని కంక్లూషన్కి వస్తే ఓకే. ఒక్కడే ఉండాలా, ఇద్దరు కూడా ఉండొచ్చా, ముగ్గురు ఉండాలా, నలుగురు ఉండాలా అనేది నీ ఇష్టం. నీ జ్ఞానాన్ని బట్టి, నువ్వు అవగాహన చేసుకున్న దాన్ని బట్టి నువ్వు పరిశ్రమ చేసుకో. మరి యూదులు ఏమి నమ్ముతారండి, మీరేమి నమ్ముతారు అన్నారు అనుకో, మేము నమ్మేది ఏంటంటే దేవుడు ఒక్కడే అయి ఉండాలి. దానికి చాలా కారణాలు, ఏదైనా లాజిక్లు, ఏది లాజిక్లు కావాలంటే ఆ లాజిక్లు చెప్పొచ్చు. ఇద్దరు ఉండటం అనేది లేకపోతే 100 మంది ఉండటం అనేది అసాధ్యమైన విషయము. మేము నమ్మేది అది. దేవుడు ఒక్కడే అనే విషయాన్ని, సృష్టికర్త ఒక్కడే, ఆయనే ఈ సృష్టి యావత్తు సృజించాడు. ఆయన ఆ సృష్టికర్త ఎవరైతే ఏదైతే ఉందో అది ఏంటో కూడా మాకు తెలియదు. ఇంకొక విషయం, ఇప్పుడు ఏ మతంలోకి వెళ్ళినా దేవుడు భగవంతుడు అంటే ఏంటంటే ఇదిగో చూడండి ఇలాంటి ఆకారం, ఇదిగో ఇది దేవుడు అంటే, ఇదిగో ఇది ఇలా ఉంటాడు, ఎంత లావు ఎంత ఎత్తు ఉంటాడు అని రకరకాలైనటువంటి ఫోటోలు పెట్టి చూపిస్తారు చూడండి. అసలు ఈ సృష్టి యావత్తులో ఏదైనా సరే దేవునితో పోలే విషయం ఏమీ లేదు. పోల్చగలిగే విషయం, ఇది ఇలా ఉంటాడని చెప్పగలిగే పరిస్థితి లేదు. మాకు తెలియదు ఎలా ఉంటాడు ఏంటనేది తెలియదు. ఈ సృష్టి యావత్తును ఒక ఆర్డర్లో, ఒక క్రమంలో నడిచే విధంగా సృష్టించిన ఎవరైతే ఉన్నారో ఆయనే దేవుడు. ఆయన ఒక్కడే. ఆయన కోరే విషయం ఏంటంటే ఒక మంచి మనిషిగా జీవించటానికి ఈ లోకంలో కొన్ని సూత్రాలు నువ్వు పాటిస్తే మంచి మనిషిగా జీవించినట్లు లెక్క. వాటిని దైవిక ఆజ్ఞలు అని చెప్తారు. దైవిక 7 ఆజ్ఞలు. సృష్టికర్త మానవుడి నుంచి కోరేది ఏంటంటే ఒక మంచి మనిషిగా నైతిక విలువలతో జీవించటానికి అవసరమైన కొన్ని సూత్రాలు చెప్పడం జరిగింది. అవి ఇంతకు ముందు పూర్వకాలంలో అప్పుడున్న జనాంగాలన్నీ అన్నీ ఇప్పుడు మీరు ఏ మతాన్ని పరిశీలన చేసినా, ప్రాచీనమైన మతంలోకి పరిశీలన చేస్తే దానిలో ఈ దైవిక 7 ఆజ్ఞలు, సూత్రాలు అనేవి ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా, అది హిందూయిజం, బుద్ధిజం లేకపోతే ఏదైనా కానివ్వండి, దాదాపుగా ప్రతి విశ్వాసం ఏదైతే ఉందో ప్రాచీన కాల విశ్వాసం, దానిలో దైవిక సూత్రాలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను, వీటిని నువ్వు పాటించదలుచుకుంటే పాటించు, నీ ఇష్టం. నేను పాటించను అనుకున్నా నీ ఇష్టం. ఎందుకని? అదేంటి, పాటిస్తే పాటించు లేకపోతే లేదు అంటున్నారు. ఎందుకు అంటే సృష్టికర్త ఏం చేశాడంటే ఈ మానవ లోకాన్ని సృజించినప్పుడు, మానవుణ్ణి సృజించినప్పుడు, ఈ సృష్టి యావత్తు సృజించినప్పుడు మానవునికి స్వేచ్ఛ అనే విషయాన్ని ఇచ్చారు.
స్వేచ్ఛ అనే విషయం ఏ విషయంలో ఇవ్వబడిందంటే, నేను కోరుతున్న విషయం ఇది, నువ్వు పాటిస్తావా లేదా అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. నీవు పాటించదలుచుకుంటే, అంటే ఒక మంచి మనిషిగా సృష్టికర్తకి ఇష్టమైన కోరుకునే విధానంలో జీవించాలనుకుంటే ఒక మంచి మనిషిగా జీవించు. దానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. వాటిని అధ్యయనం చేసుకుని గ్రహించి వాటి ప్రకారం నడుచుకుంటే అద్భుతమైన ప్రతిఫలం ఉంటుంది. లేదు, నేను సృష్టికర్త ఉన్నాడనే నమ్మను, మంచి అనేది నేను నిర్ణయించుకొని నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తానన్నా ఓకే. ఇప్పుడు వరకు క్లియర్గానే ఉందా? అర్థమైందా? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకేనా? ఓకే. ఇప్పుడు ఆ 7 సూత్రాలు ఏంటనేది చూద్దాం. వాటి సోర్స్ ఏంటనేది కూడా రాసుకోండి. తర్వాత తర్వాత అది మీకు ఒకవేళ చదువుకోవాలనుకుంటే. యూదియ సాంప్రదాయం ప్రకారం సృష్టికర్త మానవాళికి, ఆదాము గారికి, మొదట మానవునికి 6 విషయాలు, చాలా విషయాలు తెలియజేశారు. ఈ 6 విషయాలు కోరుకున్నారు. తర్వాత నోహ గారి కాలంలో జలప్రళయం వచ్చిన తర్వాత నోహ గారితో నిబంధన చేసినప్పుడు, బా జలప్రళయం నుంచి బయటికి వచ్చినప్పుడు, ఆ నిబంధన చేసినప్పుడు ఇంకొక ఆజ్ఞ కూడా ఇవ్వబడింది. అందుకే నోవహీయ ఆజ్ఞలు అంటారు వాటిని. నోహు గారికి ఇచ్చారు కాబట్టి మళ్ళీ 6 ఆదాం గారికి ఇచ్చిన ఆజ్ఞలు ప్లస్ ఇంకొక ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి నోహయ్య ఆజ్ఞలు అంటారు. ఇది ఈ 7 ఆజ్ఞలు, వాటికి ఇంకా కొంచెం వివరాలు ఉంటాయి కాబట్టి అవి వాటిని మనం కేటగిరీస్గా తీసుకోవచ్చు. దానిలో మొదటిది ఏంటి అంటే, సృష్టికర్త నిన్ను సృజించిన వాడికి పూజించాలి, ఇతరత్ర విషయాలకు ఏ విషయాన్ని కూడా పూజించకూడదు, ఆరాధించకూడదు. సింపుల్గా చెప్పాలంటే విగ్రహారాధన నిషేధము. అది ఎక్కడి నుంచి మనకి మామూలుగా ఎక్కడి నుంచి అర్థం చేసుకోవచ్చు విగ్రహారాధన అంటే? బైబిల్లో లేకపోతే తోరాలో ఎక్కడ మనం గమనించవచ్చు ఆ విషయాన్ని అంటే, ఆదికాండం 2:16లో మరియు దేవుడైన అదోనాయి నరునికి ఆజ్ఞాపించెను అని ఉంది. అంటే దేవుడు అంటే ఎవరు అంటే అక్కడ చెప్తున్నారు. దేవుడు అంటే ఎవరు? అదోనాయి. సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆయన ఆజ్ఞాపించాడని ఉంది అక్కడ. దాన్ని బట్టి ఆయన పేరు అదోనాయి అని అర్థం చేసుకుంటాం. ఆ వచనంలో దాన్ని బాగా స్టడీ చేస్తే అర్థమయ్యే విషయం ఏంటంటే, సృష్టికర్తే నిజమైన దేవుడు. ఎవరైతే సృష్టించారో ఆయనే దేవుడు. ఆయన్ని గౌరవించాలి, ఆయనకి లోబడాలి, ఆయన్ని సేవించాలి, లేకపోతే ఆరాధించాలి. మిగతా ఇతరత్ర విషయాలకు అలా చేయకూడదు. విగ్రహాలకు ఏదైనా కానీ, విగ్రహం అనే కాదు, ఏదైనా సరే, మానవునికైనా సరే సృష్టికర్తను తప్ప వేరొక దేవుని పూజించకూడదు. ఈ విషయంలో ఇస్లాం మతం బాగా పట్టుపట్టి, వాళ్ళు అల్లాని పిలిచినప్పటికీ అల్లా అంటే దేవుడు కాబట్టి దేవుడు అంటున్నారు, సృష్టికర్త అంటున్నారు. హిందుత్వంలో బాగా లోతుకెళ్తే లేకపోతే పురాణాల్లో చెప్పేది కూడా దేవుడు ఒక్కడే సృష్టికర్త, ఆ భగవంతుడిని మనం ఆరాధించాలని చెప్తారు హిందూ మతంలో కూడా.
క్రైస్తవులను కూడా చెప్తారు కానీ ఇతరత్ర విషయాలను కూడా కలుపుతారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? దేవుడు ఒక్కడే, ఆయన చెప్పిన విషయాలు ఏమైతే ఉన్నాయో వాటిని పాటించడం, లేకపోతే ఆయనకి ఇష్టమైన రీతిలో నడుచుకోవటం ఈ లోకంలో చేయాలి. ఆ నేపథ్యంలో మొదటి భాగం ఏంటి అంటే, ఎవరైతే సృజించారో ఆయన గౌరవం ఇవ్వాలి. అది నైతిక విలువే కదా, మంచి విషయమే కదా. మనం ఎట్లా అయితే మన తల్లిదండ్రుల్ని, నన్ను పుట్టించారు కాబట్టి తల్లిదండ్రులు గౌరవిస్తున్నాము, అలాగే మానవాళిని పుట్టించిన, సృజించిన దేవుణ్ణి గౌరవించాలి. దాని అర్థం ఏంటంటే ఇతరత్ర విషయాలకి పూజించకూడదు, ఆరాధించకూడదు, ఇంకా గౌరవించకూడదు, ఏదైనా కానీ. రెండో విషయం ఏంటంటే, మొదటి విషయంలో కొంచెం క్లారిటీ ఇస్తున్నాను. సృష్టికర్త ఒక్కడే అనుకున్నాం అనుకోండి, అంటే ఆ కంక్లూజన్కి రావాలంటే చాలా మనం అధ్యయనం చేయాలి. సృష్టికర్త ఒక్కడే ఎందుకు అవుతాడు, రెండు ఎందుకు కాకూడదు, మూడు ఎందుకు కాకూడదు, నాలుగు ఎందుకు కాకూడదని మనం అధ్యయనం చేసి అవగాహనకి, మన మైండ్కి, మన మేధాశక్తికి, మన అధ్యయనానికి, అవగాహన, మన మెదడుకి, మన జ్ఞానంతో అధ్యయనం చేసి పరిశీలన చేస్తే చివరికి ఒక కంక్లూజన్ వస్తుంది మనకి. లోతుకి వెళ్ళి పరిశీలన చేసామనుకోండి, ఒక్కడు ఉండాలా, ఇద్దరు ఉండాలా అని మనం ఇప్పుడు అధ్యయనం మొదలుపెట్టామనుకోండి, ఇద్దరు ఎందుకు ఉండకూడదు, ముగ్గురు ఎందుకు ఉండకూడదు, నలుగురు ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నించుకుంటూ వెళ్ళామనుకోండి, సంవత్సరం 2 సంవత్సరాలు పట్టుద్ది, మనకి చివరికి ఒక విషయం తేలుద్ది. యూదుల జ్ఞానంతో యూదులకి తెలియజేయబడిన విషయాలను బట్టి వాళ్ళు అర్థం చేసుకున్నది ఏంటంటే ఒక్కడే అని, ఒక్కడు తప్ప ఇంకా ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఉండకూడదు అనేది. కాబట్టి ఆయన్ని గౌరవించాలంటున్నాను, ఆ సృష్టికర్తని. తర్వాత ఏమంటున్నారు? దైవ దూషణ చేయకూడదు. ఆ, మళ్ళీ రెండో దానిలోకి వచ్చేసాను. మొదటి దానిలో చివరికి ఏమవుతుంది? దేవుడు లేదా ఆ సృష్టికర్త సృష్టికి అతీతుడు అని చెప్తున్నాం కదా, సృష్టిని చేసిన వాడు కాబట్టి సృష్టిలో భాగం కాదని చెప్తున్నాం. సృష్టి యావత్తుకు సోర్సే కానీ ఇవన్నీ ఉనికిలో ఉండాలంటే ఆయన సోర్స్, సృష్టికర్త యొక్క సోర్స్ ఉండాలి, కానీ వీటిలో భాగం అయితే కాదు, సృష్టిలో ఒక భాగం కాదు అంటున్నప్పుడు మానవుడిగా అవతారం ఎత్తి వస్తాడా దేవుడు? కుక్కగా, పిల్లిగా, కప్పగా, రాయిగా, రప్పగా అవతారం ఎత్తుతాడా? ఎత్తొచ్చా? ఎత్తగలడా? లేకపోతే దేవుడు సర్వశక్తిమంతుడేనా? సర్వశక్తిమంతుడేనా? దేవుడు అంటే సర్వశక్తిమంతుడేనా? ఎప్పుడైతే ఫిలాసఫర్స్ ఏం ప్రశ్న వేస్తారంటే, ఇప్పుడు అన్నీ చేయగలడు కదా, ఏదైనా చేయగలడా దేవుడు? ఏదైనా సాధ్యమేనా? ఓకే, మొయ్యలేనటువంటి రాయిని సృజించగలడా? ఆయన మొయ్యలేనటువంటి రాయిని సృజించగలడా? చేయగలడా లేదా? చేశాడనుకోండి, దాన్ని మొయ్యలేడు అనమాట. అంతే కదా, మొయ్యలేనటువంటి రాయిని సృజించాడు అనుకోండి, సృజించగలడా? నేను వేసిన ప్రశ్న అర్థమైందా? ఇది ఫిలసాఫికల్గా, అది లాజికల్తో ఏదైనా చేయగలడని చెప్పేవాళ్ళకి అదే జవాబు. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా చేయగలడా అంటే, యోధత్వంలో దేవుడు ఏది పడితే అది చేయడు. ఏది పడితే అది నీకు ఇష్టం వచ్చినట్టు, మొయ్యలేని రాయిలు లేకపోతే
పిల్లిగానో కుక్కగానో మనిషిగానో రావటం అనేది చేయడు. అప్పుడు నువ్వు అడగవచ్చు, చేయలేడా మీ దేవుడు? చేయలేడు. జవాబు అది, చేయలేడు. లేకపోతే చేయలేడు కాదు, చెయ్యడు. ఏదైనా చేయగలడు కానీ చెయ్యడు. ఏది పడితే అది చేయడు. అర్థమైంది పాయింట్? ఇప్పుడు ఏ ప్రశ్న నువ్వు ప్రతిదానికి వేయొచ్చు. బాగా తాగి తందలా ఆడగలడా మీ దేవుడు? చెయ్యడండి అలాంటి విషయాలు. ఏది పడితే అది చేయడు. మీ దేవుడు చేస్తాడేమో. ఇక్కడ యోధత్వంలో దేవుడు అనే విషయాన్ని అర్థం చేసుకుంటే అది సాధ్యం. కాదు. ఎందుకంటే అది ఎలా ఉంటుందంటే ఎంత విడ్డూరంగా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఒక అన్నం వండాం అనుకోండి, ఆ అన్నంలో ఒక మెతుకులాగా మనం తయారవ్వగలమా? దేవుడైతే అవ్వగలడంట. దేవుడు అనే విషయం ఈ చిన్న బాక్స్లోనికి ఇమ్మడదు. ఏ బాక్స్ అయినా సరే, ఈ సృష్టి యావత్తులో ఏదైనా సరే, కుక్కగా, పిల్లిగా, మానవునిగా అవతరించాడని, ఈ రూపాలు మార్చుకున్నాడని, లేకపోతే అవతారం ఎత్తాడని, ఇట్లాంటివన్నీ చేయగలడా అంటే చెయ్యడు అని చెప్తున్నాడు. చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏమి చేయాలనుకుంటే అది చేస్తాడు తప్ప నీకు ఇష్టం వచ్చిన విషయాలు చేయటం అనేది జరగదు. ఆ నేపథ్యంలో అవతార సిద్ధాంతం అని ఏదైతే మన భారతదేశంలో నమ్ముతున్నారో, అది యోధత్వంలో సృష్టికర్త చెయ్యని విషయం, అవతారం ఎత్తే విధానం. రెండో విషయం, క్రైస్తవంలో ఉన్న మానవ రూపంలో శరీరధారి అయి వచ్చాడనే విషయం ఇక్కడ ఈ సృష్టికర్త చెయ్యడు. ఒకవేళ అలా అదేంటండి అవతారం ఎత్తొచ్చు కదా, ఏంటి దానిలో తప్పేంటి? మానవునిగా అవతరించి మానవ శరీరధారి అయి వచ్చి రక్షించడానికో దేనికో దానికి రావచ్చు కదా దేవుడు, ఎందుకు రాకూడదు అంటే అది క్రైస్తవంలో ఉంటుంది. క్రైస్తవ విశ్వాసంలో దాన్ని నమ్మవచ్చు. యూదియ దేవుడు లేకపోతే సృష్టికర్త అని ఎవరినైతే చెప్తున్నారో ఆయన అలాంటి విషయాలు చేయడం చెప్తారు. అది నువ్వు చేత కాదు మీ దేవుడికి అనుకో, చేయలేడు అనుకో, ఇంకోటి అనుకో, ఏదన్నా అనుకో. ఓకేనా? క్లియర్గా ఉందా? అర్థమైందా నేను చెప్పిన విషయాలు? అంటే నేను చెప్పేది ఏదో సింపుల్గా చెప్తున్నాను కానీ లోతుగా వెళ్ళి మనం స్టడీ చేయొచ్చు ఈ విషయాల పట్ల. దేవుడు అంటే ఏంటి అనేది అవగాహన తెచ్చుకోవచ్చు. ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క విధానంలో చెప్పినప్పటికీ మనం గ్రహించవచ్చు, పరిశీలన చేసి లాస్ట్కి నిర్ణయించుకోవచ్చు. ఆహా, నాకు ఈ దేవుడు ఎలాంటి మానవ రూపంలో వచ్చే దేవుడు కావాలనుకుంటే దాని ప్రకారం అది విశ్వసించడమే. కానీ ఇక్కడైతే డెఫినెట్గా
లోతుగా అధ్యయనం చేస్తే అవగాహన అయ్యే విషయం ఏంటంటే, ఎందుకంటే పెద్దలు చేశారు కాబట్టి చెప్తున్న విషయం, సృష్టికర్త అనేవాడు ఒక్కడే ఉంటాడు. అది అనంతమైనటువంటి విషయం. అది ఏంటో మనకు తెలియదు. దేవుడు అనే విషయం ఏంటో మనకు తెలియదు. ఎవరికి తెలియదు అది. కొన్ని మానవులని సృజించారు కాబట్టి మానవులకి అర్థమయ్యే భాషలో కొన్ని విషయాలు వివరించారు దేవుని గురించి. అంతేగాని దేవుడు అంటే ఏంటి అనేది మనం మన మైండ్కి అర్థమయ్యే విషయం అయితే కాదు. మనం నెక్స్ట్ క్లాసులో 2, 3 మిగతా విషయాలకు వెళ్దాం. 7 విషయాలకి. అయితే మీరు ప్రశ్నలు ఉంటే రెడీ చేసుకోండి. ప్రశ్నలు ఉంటే పంపించండి. ఆమ్, ఇవన్నీ సింపుల్గా కొన్ని కొన్ని విషయాలు తీసుకొస్తున్నాం కానీ ఇంట్రడక్షన్గా మీకు అర్థం కాకపోతే ఖచ్చితంగా అడిగి తెలుసుకొని ఈ వీటిని ఇప్పుడు చెప్పే విషయాలన్నిటినీ అధ్యయనం చేయవలసి ఉంటుంది. తర్వాత తర్వాత డెఫినెట్గా అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్నలు రెడీ చేసుకోండి. మనకి ఈ సమయం అవుతుంది కాబట్టి క్లోజ్ చేసుకుందాం. ఆ, ఓకే. రికార్డు ఉంటే చూస్తాము. కుదరదా అందరికి లైలతో